హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రమేష్ ఎడు హబ్. ఈ వీడియోలో మనం ఆగస్టు మంత్కి సంబంధించిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైతే వచ్చాయో అవి ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో మనం స్టార్ట్ చేసే ముందు మన వీడియోని ఒకసారి లైక్ చేసేయండి. అండ్ అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూసేవాళ్ళు ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ క్వశ్చన్: 16 ఏళ్లలోపు పిల్లలకు యూట్యూబ్ వినియోగించడంపై నిషేధం విధించిన దేశం ఏది? ఆప్షన్ ఏ ఇరాన్, ఆప్షన్ బి ఆఫ్ఘనిస్తాన్, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి ఉత్తర కొరియా. ఆన్సర్ ఆప్షన్ సి ఆస్ట్రేలియా. 16 ఏళ్ల పిల్లలకి ఆస్ట్రేలియా ప్రభుత్వం యూట్యూబ్ని వినియోగించడం నిషేధించింది. ఇప్పటికే టిక్టాక్, స్నాప్చాట్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ అండ్ ఎక్స్ లాంటివి ఇంతకుముందుకి బ్యాన్ చేయడం జరిగింది. ఆస్ట్రేలియా యొక్క పిఎం వచ్చేసి యాంథోనీ ఆల్బనీస్. నెక్స్ట్ క్వశ్చన్, రెండవ క్వశ్చన్: భారతదేశంలో మొట్టమొదటి ఏఐ ఆధారిత అంగన్వాడీని ఇటీవల ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి కర్ణాటక, ఆప్షన్ సి గుజరాత్, ఆప్షన్ డి మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లా హింగ్నా తహసీల్లోని ఈ ఏఐ అంగన్వాడీని ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని మిషన్ బాల్ బరారీ అని కూడా పిలవడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మూడవ క్వశ్చన్: 71వ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం అవార్డు 12th ఫెయిల్ సినిమాకి రావడం జరిగింది. అయితే ఈ మూవీ దర్శకుడు ఎవరు? ఆప్షన్ ఏ విద్యు వినోద్ చోప్రా, ఆప్షన్ బి రాజ్ కుమార్ హిరానీ, ఆప్షన్ సి అనురాగ్ క్వాశ్యప్, ఆప్షన్ డి సంజయ్ లీలా బన్సాలి. ఆన్సర్ ఆప్షన్ ఏ విద్యు వినోద్ చోప్రా. 71వ నేషనల్ ఫిలిం అవార్డ్స్లో బెస్ట్ ఫిలిం అవార్డు 12th ఫెయిల్ సినిమాకి రావడం జరిగింది. దీని డైరెక్టర్ వచ్చేసి విద్యు వినోద్ చోప్రా గారు. సో బెస్ట్ ఉత్తమ నటుడు అవార్డు చూసుకున్నట్టయితే షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాకి రావడం జరిగింది. అండ్ అదేవిధంగా విక్రాంత్ మాస్తే గారికి 12th ఫెయిల్ సినిమాకి గాను ఉత్తమ నటుడు అవార్డు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా తెలుగులో ఉత్తమ చిత్రం వచ్చేసి భగవంత్ కేసరికి అవార్డు రావడం జరిగింది. అండ్ అదేవిధంగా బలగం సినిమాలోని ఊరు పల్లెటూరు అనే పాటకి బెస్ట్ లిరిక్స్ అవార్డు అయితే దక్కింది. నెక్స్ట్ క్వశ్చన్, నాలుగవ క్వశ్చన్: రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి హర్ ఘర్ ఫైబర్ కార్యక్రమాన్ని ఏ రాష్ట్రం ప్రారంభించింది? ఆప్షన్ ఏ గోవా, ఆప్షన్ బి కేరళ, ఆప్షన్ సి మిజోరం, ఆప్షన్ డి అరుణాచల్ ప్రదేశ్. ఆన్సర్ ఆప్షన్ ఏ గోవా. గోవా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించడానికి హర్ ఘర్ ఫైబర్ అనే కార్యక్రమాన్ని అయితే తీసుకురావడం జరిగింది. ఇప్పటికే గోవా బ్రాడ్బ్యాండ్ నెట్వర్క్ కింద 189 గ్రామ పంచాయతీలు, అదేవిధంగా 225 ప్రభుత్వ కార్యాలయాలు, మొత్తంగా 444 ప్రదేశాలు ఇప్పటికే ఈ కనెక్టివిటీని అనుసంధానించారు. నెక్స్ట్ క్వశ్చన్, ఐదవ క్వశ్చన్: దేశాభివృద్ధికి చేసిన కృషికి గాను 43వ లోకమాన్య తిలక్ అవార్డుతో ఇటీవల ఎవరు సత్కరించబడ్డారు? ఆప్షన్ ఏ అమిత్ షా, ఆప్షన్ బి నితిన్ గడ్కరీ, ఆప్షన్ సి అశ్విని వైష్ణవ్, ఆప్షన్ డి రాజ్నాథ్ సింగ్. ఆన్సర్ ఆప్షన్ బి నితిన్ గడ్కరీ. దేశాభివృద్ధికి చేసిన కృషికి గాను 43వ లోకమాన్య తిలక్ అవార్డును నితిన్ గడ్కరీ గారికి ఇవ్వడం జరిగింది. ఇది లోకమాన్య తిలక్ అవార్డుని 1983లో స్మారక్ మందిర్ ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. ప్రతి సంవత్సరం ఈ అవార్డుని ఆగస్టు 1న తిలక్ బాలగంగాధర్ గారి యొక్క వర్ధంతి సందర్భంగా అందజేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా దీని యొక్క క్యాష్ ప్రైజ్ వచ్చేసి 1 lakh రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా చూసుకున్నట్టయితే 42వ లోకమాన్య తిలక్ అవార్డు వచ్చేసి ఎంపీ సుధామూర్తి గారికి అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా 41వ లోకమాన్య తిలక్ అవార్డు వచ్చేసి నరేంద్ర మోదీ గారికి అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. ఆరవ క్వశ్చన్: విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ విఎస్ఎస్సి కొత్త డైరెక్టర్గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ కె శివన్, ఆప్షన్ బి ఎస్ సోమనాథ్, ఆప్షన్ సి ఏ రాజరాజన్, ఆప్షన్ డి
ఎస్ ఉన్నికృష్ణన్ నాయర్. ఆన్సర్ ఆప్షన్ సి ఏ రాజరాజన్. ఏ రాజరాజన్ గారు విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ యొక్క కొత్త డైరెక్టర్గా నియమితులయ్యారు. నెక్స్ట్ క్వశ్చన్, 7వ క్వశ్చన్. 2027లో జరగనున్న కామన్వెల్త్ యూత్ గేమ్స్ CYG 8వ ఎడిషన్కు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? ఆప్షన్ ఏ మాల్టా, ఆప్షన్ బి సమోవా, ఆప్షన్ సి వనువాటు, ఆప్షన్ డి మాల్దీవులు. ఆన్సర్ ఆప్షన్ ఏ మాల్టా. 2027లో జరగనున్న కామన్వెల్త్ యూత్ గేమ్స్ 8వ ఎడిషన్ని మాల్టా దేశం అయితే ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఎడిషన్లో 74 దేశాలు అయితే పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా 14 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల వయసున్న 1000కి పైగా అథ్లెట్లు ఈ పోటీలలో పాల్గొననున్నారు. నెక్స్ట్ 8వ క్వశ్చన్. భారతదేశపు మొట్టమొదటి ఫీఫా టాలెంట్ అకాడమీ ఏ నగరంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ కేరళ, ఆప్షన్ బి న్యూఢిల్లీ, ఆప్షన్ సి దిస్పూర్, ఆప్షన్ డి హైదరాబాద్. ఆన్సర్ ఆప్షన్ డి హైదరాబాద్. హైదరాబాద్లోని గచ్చిబౌలి స్టేడియం కాంప్లెక్స్లో బాలికల కోసం ఇండియాలో మొట్టమొదటిసారిగా ఈ టాలెంట్ అకాడమీని అయితే ప్రారంభించడం జరిగింది. దీనిని AIFF అండ్ తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా ఒప్పందంతో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 9వ క్వశ్చన్. ఇటీవల విడుదలైన AICTE ఇండెక్స్ 2025లో భారతదేశంలోని ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది? ఆప్షన్ ఏ ఢిల్లీ, ఆప్షన్ బి చెన్నై, ఆప్షన్ సి ముంబై, ఆప్షన్ డి బెంగళూరు. ఆన్సర్ ఆప్షన్ డి బెంగళూరు. ఇటీవల విడుదలైన AICTE ఇండెక్స్ 2025లో భారతదేశంలో బెంగళూరు మొట్టమొదటి స్థానంలో నిలిచింది. దీనిని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ మార్కెట్ ఇంటెలిజెన్స్ సంస్థ అనేది ఈ ఇండెక్స్ని అయితే విడుదల చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా ఈ ఇండెక్స్లో టాప్ 5 కంట్రీస్ చూసుకున్నట్టయితే ఫస్ట్ కంట్రీ వచ్చేసి సింగపూర్, సెకండ్ సియోల్, థర్డ్ వన్ బీజింగ్, ఫోర్త్ వన్ దుబాయ్, ఫిఫ్త్ వన్ శాన్ ఫ్రాన్సిస్కో అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 10వ క్వశ్చన్. అంతర్జాతీయ సౌర కూటమిలో 107వ సభ్య దేశంగా చేరిన దేశం ఏది? ఆప్షన్ ఏ కెన్యా, ఆప్షన్ బి ఫిన్లాండ్, ఆప్షన్ సి మాల్డోవా, ఆప్షన్ డి అల్జీరియా. ఆన్సర్ ఆప్షన్ సి మాల్దోవా. మాల్దోవా దేశం అంతర్జాతీయ సౌర కూటమిలో 107వ సభ్య దేశంగా చేరడం జరిగింది. ISA అనేది 2015లో ప్యారిస్లో జరిగిన COP21 సందర్భంగా ఇండియా అండ్ ఫ్రాన్స్ దేశాలు సంయుక్తంగా అంతర్జాతీయ సౌర కూటమిని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 11వ క్వశ్చన్. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించడం మరియు ప్రతిష్ట పోలీసింగ్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఏవి? ఆప్షన్ ఏ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఆప్షన్ బి కేరళ, తమిళనాడు, తెలంగాణ, ఆప్షన్ సి మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, కర్ణాటక, ఆప్షన్ డి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు. ఆన్సర్ ఆప్షన్ ఏ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఇండియా జస్టిస్ రిపోర్ట్ 2025 ప్రకారం ప్రజలకు సత్వర న్యాయ సేవలు అందించడం మరియు ప్రతిష్ట పోలింగ్లో మొదటి 3 స్థానాల్లో నిలిచిన రాష్ట్రాలు ఫస్ట్ వన్ కర్ణాటక, సెకండ్ ఆంధ్రప్రదేశ్, థర్డ్ తెలంగాణ నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 12వ క్వశ్చన్. IATA యొక్క 2024 నివేదిక ప్రకారం ప్రయాణికుల పరిమాణం ప్రకారం విమానయాన మార్కెట్లో భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? ఆప్షన్ ఏ 4th, ఆప్షన్ బి 5th, ఆప్షన్ సి 6th, ఆప్షన్ డి 7th. ఆన్సర్ ఆప్షన్ బి 5th. IATA యొక్క 2024 నివేదిక ప్రకారం ప్రయాణికుల పరిమాణం ప్రకారం విమానయాన మార్కెట్లో భారతదేశం యొక్క ర్యాంకు 5th ర్యాంక్ అయితే రావడం జరిగింది. అండ్ అదేవిధంగా ఫస్ట్ ర్యాంక్ చూసుకున్నట్టయితే USA, సెకండ్ చైనా, థర్డ్ UK, ఫోర్త్ స్పెయిన్ అయితే రావడం జరిగింది. ఫస్ట్ USA, సెకండ్ చైనా, థర్డ్ UK, ఫోర్త్ అనేది స్పెయిన్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం.
13వ క్వశ్చన్, పోలాండ్లోని అంతర్జాతీయ వీస్లా మానియాక్ మెమోరియల్లో జరిగిన మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పథకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ అన్ను రాణి, ఆప్షన్ బి ఏడా టగ్సుగ్జ్, ఆప్షన్ సి మార్తా కాలోక్, ఆప్షన్ డి లియానా డేవిడ్సన్. ఆన్సర్ ఆప్షన్ ఏ అన్ను రాణి గారు. పోలాండ్లోని అంతర్జాతీయ వీస్లా మానియాక్ మెమోరియల్లో జరిగిన మహిళల జావెలిన్ త్రో ఈవెంట్లో బంగారు పథకాన్ని గెలుచుకున్నది అన్ను రాణి గారు. ఈమె 62.59 మీటర్స్ అయితే జావెలిన్ త్రోని విసరడం జరిగింది. దీంతో బంగారు పథకాన్ని అయితే గెలుచుకోవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 14వ క్వశ్చన్, తెలంగాణలో మొదటిసారిగా కనుగొనబడిన అరుదైన బ్లూ పింక్ గిల్ పుట్టగొడుగును ఏ దేశానికి చెందింది? ఆప్షన్ ఏ బ్రెజిల్, ఆప్షన్ బి కెనడా, ఆప్షన్ సి ఆస్ట్రేలియా, ఆప్షన్ డి న్యూజిలాండ్. ఆన్సర్ ఆప్షన్ డి న్యూజిలాండ్. తెలంగాణలో మొట్టమొదటిసారిగా కనుగొనబడిన అరుదైన బ్లూ పింక్ గిల్ పుట్టగొడుగును కనుగొన్నారు. ఇది న్యూజిలాండ్కి చెందినది. కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్లో అడవుల్లో దీన్ని కనుగొనడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 15వ క్వశ్చన్, ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్లో ఓపెన్ పురుషుల విభాగంలో పథకం గెలుచుకున్న తొలి భారతీయ సర్ఫర్ ఎవరు? ఆప్షన్ ఏ రమేష్ బుడిహాల్, ఆప్షన్ బి ఫజార్ అరియానా, ఆప్షన్ సి కిషోర్ కుమార్, ఆప్షన్ డి కనోవా హిజే. ఆన్సర్ ఆప్షన్ ఏ రమేష్ బుడిహాల్. ఆసియా సర్ఫింగ్ ఛాంపియన్షిప్లో ఓపెన్ పురుషుల విభాగంలో పథకం గెలుచుకున్న తొలి భారతీయ సర్ఫర్గా రమేష్ బుడిహాల్ గారు నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 16వ క్వశ్చన్, ఖడ్గమృగాల వేట మరియు వన్యప్రాణుల అక్రమ రవాణా వ్యాపారాన్ని అరికట్టడానికి ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆపరేషన్ ఫాల్కాన్ను ప్రారంభించింది? ఆప్షన్ ఏ మేఘాలయ, ఆప్షన్ బి నాగాలాండ్, ఆప్షన్ సి అస్సాం, ఆప్షన్ డి మిజోరం. ఆన్సర్ ఆప్షన్ సి అస్సాం. అస్సాం ప్రభుత్వం ఖడ్గమృగాల వేట మరియు వన్యప్రాణుల అక్రమ రవాణా వ్యాపారాన్ని అరికట్టడానికి ఆపరేషన్ ఫాల్కాన్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 17వ క్వశ్చన్, గ్రామసభ సమావేశాల నిర్మాణాత్మక నిమిషాలను రూపొందించడానికి కేంద్రం ప్రారంభించిన ఏఐ ఆధారిత సాధనం పేరు ఏమిటి? ఆప్షన్ ఏ సర్పంచ్ సంవాద్, ఆప్షన్ బి వికసిత్ పంచాయతీ, ఆప్షన్ సి ఈ గ్రామ్ మిషన్, ఆప్షన్ డి సభాసార్. ఆన్సర్ ఆప్షన్ డి సభాసార్. గ్రామసభ సమావేశాలు నిర్మాణాత్మక నిమిషాలు రూపొందించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఏఐ ఆధారిత సాధనం పేరు సభాసార్. దీన్ని పంచాయతీరాజ్ మినిస్టర్ అయిన శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు ఢిల్లీలో ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, 18వ క్వశ్చన్, 2030 నాటికి చంద్రునిపై శాశ్వత మానవ స్థావరానికి శక్తినివ్వడానికి అణు రియాక్టర్ను ఏర్పాటు చేయాలని ఏ అంతరిక్ష సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది? ఆప్షన్ ఏ ఇస్రో, ఆప్షన్ బి నాసా, ఆప్షన్ సి సిఎన్ఎస్ఏ, ఆప్షన్ డి రోస్కోమోస్. ఆన్సర్ ఆప్షన్ బి నాసా. నాసా అనేది 2030 నాటికి చంద్రునిపై శాశ్వత మానవ స్థావరానికి శక్తినివ్వడానికి అణు రియాక్టర్ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, 19వ క్వశ్చన్, ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ 2025 యొక్క మస్కట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ యువ ఏనుగు, ఆప్షన్ బి మంచు చిరుత, ఆప్షన్ సి నల్ల మెడగల కొంగ, ఆప్షన్ డి హిమాలయన్ కింగ్ ఫిషర్. ఆన్సర్ ఆప్షన్ డి హిమాలయన్ కింగ్ ఫిషర్. ఖేలో ఇండియా వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్ యొక్క మస్కట్ పేరు హిమాలయన్ కింగ్ ఫిషర్. ఇది జమ్మూ అండ్ కాశ్మీర్లో 21 నుండి 23 ఆగస్టు 2025 వరకు నిర్వహించడం జరిగింది. ఇది జమ్మూ కాశ్మీర్లోని దాల్ సరస్సులో ఈ స్పోర్ట్స్ని అయితే నిర్వహించడం జరిగింది. అండ్ ఇందులో విజేతలుగా ఫస్ట్ వచ్చేసి మధ్యప్రదేశ్ అయితే
ఇందులో మొట్టమొదటిగా ఫస్ట్ స్టేట్ అయితే ఈ స్పోర్ట్స్లో ఫస్ట్ స్టేట్గా అయితే మధ్యప్రదేశ్ అయితే రావడం జరిగింది. 18 మెడల్స్ అయితే మధ్యప్రదేశ్ గెలుచుకోవడం జరిగింది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సెకండ్ ఒడిశా రావడం జరిగింది. టోటల్గా 10 మెడల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. థర్డ్ వన్ కేరళ అయితే రావడం జరిగింది. కేరళ 7 మెడల్స్ అయితే గెలుచుకోవడం జరిగింది. ఖేలో ఇండియా స్పోర్ట్స్ వాటర్ స్పోర్ట్స్ ఫెస్టివల్లో మధ్యప్రదేశ్ 18 మెడల్స్తో మొదటి స్థానం, అండ్ ఒడిశా 10 మెడల్స్తో సెకండ్ స్థానం, కేరళ 7 మెడల్స్తో మూడవ స్థానాన్ని దక్కించుకున్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 20వ క్వశ్చన్, 3వ క్వాంటాబ్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్ 2020 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ వాన్ ఫారెస్ట్, ఆప్షన్ బి విన్సెంట్ కీమర్, ఆప్షన్ సి హికారు నకమూరా, ఆప్షన్ డి ఫాబియానో కరువానా. ఆన్సర్ ఆప్షన్ బి విన్సెంట్ కీమర్. 23వ క్వాంటాబ్స్ చెన్నై గ్రాండ్ మాస్టర్ టైటిల్ను విన్సెంట్ కీమర్ గారు గెలుచుకోవడం జరిగింది. 21వ క్వశ్చన్, ఇటీవల మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? ఆప్షన్ ఏ మణికా విశ్వకర్మ, ఆప్షన్ బి సుజాత జువాంగ్శ్రీ, ఆప్షన్ సి ఎడ్వర్డ్ బ్రామ్, ఆప్షన్ డి జెసికా లేన్. ఆన్సర్ ఆప్షన్ ఏ మానికా విశ్వకర్మ గారు మిస్ యూనివర్స్ ఇండియా 2025 టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఈ పోటీలు అనేది రాజస్థాన్లో అయితే నిర్వహించడం జరిగింది. అండ్ అదేవిధంగా 73వ మిస్ వరల్డ్ అండి 73వ మిస్ వరల్డ్ పోటీలు అయితే హైదరాబాద్లో నిర్వహించడం జరిగింది. 73వ మిస్ వరల్డ్ విన్నర్ వచ్చేసి సుజాత 73వ మిస్ వరల్డ్ విన్నర్ వచ్చేసి సుజాత చువాంగ్శ్రీ గారు అయితే మిస్ వరల్డ్ 73వ మిస్ వరల్డ్గా నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 22వ క్వశ్చన్, 2025 టాప్ బ్రాండ్ యూనియన్ విడుదల చేసిన జాబితా టాప్ 500 గ్లోబల్ బ్రాండ్స్లో టాప్ బ్రాండ్గా ఏది నిలిచింది? ఆప్షన్ ఏ యాపిల్, ఆప్షన్ బి ఎన్విడిఐ, ఆప్షన్ సి అమెజాన్, ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్. ఆన్సర్ ఆప్షన్ డి మైక్రోసాఫ్ట్. 2025 టాప్ బ్రాండ్ యూనియన్ విడుదల చేసిన జాబితా టాప్ 500 గ్లోబల్ బ్రాండ్స్లో మైక్రోసాఫ్ట్ అనేది మొదటి స్థానంలో నిలవడం జరిగింది. అదేవిధంగా రెండో స్థానంలో ఎన్విఐడిఐ అయితే నిలవడం జరిగింది. థర్డ్ ప్లేస్లో యాపిల్, ఫోర్త్లో అమెజాన్, ఫిఫ్త్లో గూగుల్ అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. 23వ క్వశ్చన్, 130వ రాజ్యాంగ సవరణ బిల్లు 2025 భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్లకు సవరణ ప్రతిపాదిస్తుంది? ఆప్షన్ ఏ ఆర్టికల్ 368, ఆప్షన్ బి ఆర్టికల్ 21, ఆప్షన్ సి ఆర్టికల్ 110 and 1112, ఆప్షన్ డి ఆర్టికల్ 75, 164 and 239AA. ఆన్సర్ ఆప్షన్ డి ఆర్టికల్ 75, 164 and 239AA. నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్లోని 22 భాషల్లో పార్లమెంటరీ కార్యకలాపాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఇటీవల ఏ 3 భాషలు చేర్చబడినవి? ఆప్షన్ ఏ రాజస్థానీ, గోండి, తూలు, ఆప్షన్ బి తూలు, మణిపురి, నేపాలి, ఆప్షన్ సి కాశ్మీరీ, కొంకణి, సంతాలి, ఆప్షన్ డి భోజ్పురి, కొంకణి, కాశ్మీరీ. ఆన్సర్ ఆప్షన్ సి కాశ్మీరీ, కొంకణి, సంతాలి. నెక్స్ట్ క్వశ్చన్, 25వ క్వశ్చన్, ఐఎండి యొక్క తాజా ప్రపంచ పోటీతత్వ ర్యాంకింగ్ 2025లో భారతదేశ స్థానం ఎంత? ఆప్షన్ ఏ 39, ఆప్షన్ బి 41, ఆప్షన్ సి 50, ఆప్షన్ డి 51. ఆన్సర్ ఆప్షన్ బి 41. 2024లో 34వ ర్యాంక్ ఉండేది. ఇప్పుడు 2025లో 41 ర్యాంక్ అయితే 41 స్థానంలో ఉంది. 2024లో 39, 2025లో 41. గుర్తుంచుకోండి. 26వ క్వశ్చన్, బాక్సింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా BFI అధ్యక్షుడిగా వరుసగా 3వసారి ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ అజయ్ సింగ్,
ఆప్షన్ బి జస్లాల్ ప్రధాన్, ఆప్షన్ సి హేమంత్ కలిత, ఆప్షన్ డి ప్రమోద్ కుమార్. ఆన్సర్ ఆప్షన్ ఏ అజయ్ సింగ్. నెక్స్ట్ క్వశ్చన్ 27వ క్వశ్చన్. ఆటగాళ్ల ఫిట్నెస్ను కొలవడానికి బీసీసీఐ యోయో టెస్ట్తో పాటు ఏ కొత్త టెస్ట్ను ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ బీప్ టెస్ట్, ఆప్షన్ బి కూపర్ టెస్ట్, ఆప్షన్ సి బ్రాంకో టెస్ట్, ఆప్షన్ డి స్ప్రింట్ టెస్ట్. ఆన్సర్ ఆప్షన్ సి బ్రాంకో టెస్ట్. ఆటగాళ్ల ఫిట్నెస్ను కొలవడానికి బీసీసీఐ యోయో టెస్ట్తో పాటు బ్రాంకో టెస్ట్ని ప్రవేశపెట్టింది. నెక్స్ట్ క్వశ్చన్ 28వ క్వశ్చన్. ఇటీవలే ఇస్రో ఇప్పటి వరకు అత్యంత బరువైన రాకెట్ను అభివృద్ధి చేస్తున్నట్లు ప్రకటించింది. ఆ రాకెట్ పేరు ఏమిటి? ఆప్షన్ ఏ LVM-3, ఆప్షన్ బి SLV-3, ఆప్షన్ సి NSLV, ఆప్షన్ డి LMLV. ఆన్సర్ ఆప్షన్ డి LMLV. LMLV అంటే లూనార్ మాడ్యూల్ లాంచ్ వెహికల్. దీన్ని 2035 నాటికి సిద్ధంగా చేయాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే 2040 నాటికి చంద్రునికి మొట్టమొదటి మానవ యాత్రలో దీన్ని ఉపయోగించనున్నారు. ఇది చంద్రుని దగ్గరికి 27 టన్నుల బరువును, అదేవిధంగా గ్రహం ఉపరితలం నుండి 200 నుండి 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమి దిగువ కక్షలోకి 80 టన్నుల బరువునైతే ఇది మోసుకెళ్ళగలదు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ 29వ క్వశ్చన్. భారతదేశం 9 ఏప్రిల్ 2023న ప్రారంభమైన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ IBCAలో ఇటీవల అధికారికంగా చేరిన దేశం ఏది? ఆప్షన్ ఏ చైనా, ఆప్షన్ బి నేపాల్, ఆప్షన్ సి భూటాన్, ఆప్షన్ డి బంగ్లాదేశ్. ఆన్సర్ ఆప్షన్ బి నేపాల్. భారతదేశం 9 ఏప్రిల్ 2023న ప్రారంభించిన ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్లో ఇటీవల అధికారికంగా చేరిన దేశం నేపాల్ దేశం. 2019లో మోడీ దీన్ని ప్రస్తావన అయితే ఫస్ట్ టైం తీసుకురావడం జరిగింది. 2023న కర్ణాటకలోని మైసూర్లో 50వ ప్రాజెక్ట్ టైగర్ వార్షికోత్సవంలో సందర్భంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని యొక్క అధ్యక్షుడు IBCA ఇంటర్నేషనల్ బిగ్ క్యాట్ అలయన్స్ అధ్యక్షుడు వచ్చేసి భూపేంద్ర యాదవ్ గారు అయితే ఉండడం జరిగింది. ఈ బిగ్ క్యాట్ అలయన్స్లో 7 బిగ్ క్యాట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అవి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి అవేంటివో చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం. 30వ క్వశ్చన్. ప్రధానమంత్రి వీధి విక్రేతల ఆత్మనిర్భర్ నిధి PM స్వానిధి పథకం యొక్క రుణ కేటాయింపు వ్యవధిని కేంద్ర మంత్రివర్గం ఏ సంవత్సరం వరకు పొడిగించింది? ఆప్షన్ ఏ 2028, ఆప్షన్ బి 2029, ఆప్షన్ సి 2030, ఆప్షన్ డి 2035. ఆన్సర్ ఆప్షన్ సి 2030. 2030 మార్చ్ 31 వరకు అయితే దీన్ని పొడిగించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 31వ క్వశ్చన్. ఇటీవల ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత బ్యాంకును ఏ దేశంలో ప్రారంభించబడింది? ఆప్షన్ ఏ మలేషియా, ఆప్షన్ బి సింగపూర్, ఆప్షన్ సి భారతదేశం, ఆప్షన్ డి యునైటెడ్ స్టేట్స్. ఆన్సర్ ఆప్షన్ ఏ మలేషియా. ఇటీవల మలేషియాలో ప్రపంచంలోనే మొట్టమొదటి AI ఆధారిత బ్యాంకును ప్రారంభించడం జరిగింది. దీన్ని రైట్ బ్యాంక్ అనే బ్యాంక్ అయితే మొట్టమొదటిగా మలేషియాలో AI బ్యాంక్ని ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ వన్. సో ఇవి ఫ్రెండ్స్ ఆగస్టు మంత్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అదేవిధంగా కొత్తగా చూసేవాళ్ళు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.